నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అలాగే నేషనల్ మీడియాలో కూడా దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే కల్తీ జరిగింది అని కూటమి శ్రేణులు కావచ్చు, సామాన్య ప్రజానీకం విశ్వాసాన్ని వెల్లబుచ్చుతా ఉంటే జరగలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన శ్రేణులు వాదిస్తూ ఉన్నారు. అయితే తాజాగా జోగి రమేష్ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ రోజా గారు కూడా అటెండ్ అయ్యారు. ఆ క్రమంలో చిట్చాట్గా మాట్లాడుతూ మనం తప్పు చేశాము, వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడన్న భయం లోపల ఉంది, పైకి మాత్రం ఏదో బెట్టుకు మాట్లాడుతున్నాం, డెఫినెట్గా ఏదో ఒక రోజు నష్టం జరుగుద్దన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇది ఆ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు చెప్పకనే చెప్పినట్టు మొన్న వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి అక్కడ ఢిల్లీలో నేషనల్ మీడియాతో కలిసిన మాట వాస్తవం, జంతుకోలేదని చెప్పి ఆయన దాన్ని రూఢిపరిచారు. రోజా కూడా దాన్ని తేడతెల్లం చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో తెలియదు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక లీక్డ్ వీడియో గురించి వాళ్ళ వెర్షన్ ఎలా ఉందంటే, ఇది పూర్తిగా వినండ్రా పచ్చమందా, పూర్తిగా వినకుండా మాట్లాడుతున్నారంట. పూర్తిగా విన్నా పూర్తిగా వినకపోయినా వాళ్ళ అభిప్రాయం అదే స్పష్టంగా తెలిసింది. నేషనల్ మీడియా కోడేకి వస్తున్నది ఎవరి గురించి, ఎవరిని నిలదీస్తుంది, ఎవరిని నిలబెట్టి కడిగేస్తుంది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మీ బుర్రలో గుజ్జు ఉందా లేదా అనేటువంటి అర్థమవుతుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు, తప్పు ఒప్పుకుంటే కొంతవరకు మీ మీద జరిగే దాడికి సాంద్రత తగ్గుద్ది. అర్థమైందండి? సరే, సావనే అంటారు, విమర్శించుకుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసి తప్పు ఏంటంటే, అతను ఇప్పటికే సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, అందులో కూడా పూర్తి వివరాలు వచ్చిన తర్వాత, ప్రమాదకరమైన రసాయనాలు కలిపి దాంతో నకిలీ నెయ్యితో లడ్డు తయారు చేశారని స్పష్టంగా తేలిన తర్వాత, అందులో కొంత మీద అభియోగాలు ఛార్జ్ షీట్ లో దాఖలు చేసి చర్యలకు సిఫారసు చేసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి క్షమాపణ చెప్పమనటం అతని మానసిక ఆరోగ్యానికి ప్రశ్నార్థకం కదా. అతనికి మందులు వాడాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ అతను వాడకపోతే ప్రభుత్వం అతనికి బాధ్యత తీసుకుని అతను చికిత్స చేయించాలి. ప్రభుత్వం ఎందుకంటే కొంతమందిని ప్రభావితం చేయగలిగిన వాడు, రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా, శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నవాడు, ఈ రకంగా ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నవాడు పొరపాట్లు మాట్లాడితే ప్రజలకు హాని. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ప్రజలకు హాని జరుగుతూ ఉంటుంది. అతను ఇప్పుడు మనం అతన్ని పిచ్చోడు అనగానే ఒక్కొక్కడు చిత్త చాంచల్యం ఉంటుంది. అంటే వాళ్ళు మూర్ఖులని కూడా అంటూ ఉంటారు. వాడు ఏదో ఒకటి అనుకుంటాడు, అది నిజం కాదని తెలుసు, వాడు మాత్రం దాన్ని ఒప్పుకోడు. మనందరూ ఎంత చెప్పినా వినడం, చెప్తే వినడం, కొడితే ఎడుతూ ఉంటాడు. అతను పట్టింది చెప్పింది అదే నిజం అనుకుంటాడు, వాదిస్తాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఆ విషయంలో అతను వెర్రికిపోతాడు, ఉన్మాదంగా ప్రవర్తిస్తాడు. దాని లక్షణాలు అవన్నీ ఓదార్పులు, ప్రభుత్వ ఆజ్ఞలు ఉల్లంఘించడం, నియమాలని ఉల్లంఘించడం, ఇవన్నీ వాళ్ళని క్షమాపణ చెప్పమనటం, ప్రజల్ని మభ్యపెట్టడం, తను మాట్లాడిందే కాకుండా తన శ్రేణులందరి చేత కూడా అటువంటి మాట్లాడించడం. వాళ్ళందరికీ తెలుసు మహాపచారం జరిగిందిరా బాబు, దెబ్బ అయిపోయాం మనం, మళ్ళీ ఎట్టి పరిస్థితులు లేచి పరిస్థితి లేదు, ఇక మనకు రాజకీయ భవిష్యత్తు అనేటువంటి ఎప్పుడో చెప్పాను. వీళ్ళ గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. వీళ్ళు ఇదే పరిస్థితి వెళ్ళదు. దాంట్లో ఏదో ఒక స్పేస్ తీసుకుని మాట్లాడాలనుకుంటాం. దానికి వత్తాసుగా బయట రోజా పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే మొన్న గల్లా మాధవ్ గారిని మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేయటం, మీరు ఏదో అపురూప సౌందర్యవతిలాగా మాట్లాడకూడదు. ఒకప్పుడు హీరోయిన్గా ఉన్నారు, మాలాటోళ్ళు అందరూ కూడా భలే ఉందరూ అనుకున్నాం. కానీ ఇవాళ మీ అవతారం ఉందో మీరు చూసుకోవాలి అద్దంలో. వయసుతో పాటు అందం కూడా తరిగిపోయిందంట. ఏదైనా సరే ఏది శాశ్వతం అండి. రాజేష్ ఖన్నా ఒకానొకప్పుడు షోమ్యాన్, భారతదేశంలో ఆయన మించిన అందగాడు లేడు అనుకునేవారు, సూపర్ స్టార్. తర్వాత ఆయన రూపురేఖ లావణ్యాలు అలాగైపోయినా చూసాం కదా. వార్ధక్యం మనిషి వద్దనుకున్న మీద పొందొచ్చి శోభన్ బాబు ఎంత అందాల అన్నట్టు ఆయన బయట కనిపించలేదు. ఎందుకంటే నన్ను చూసిన కళ్ళు ఇలా చూడలేవని. మహామహులు, అద్భుత సౌందర్య రాసులు. ఇది వార్ధక్యం ఎవరికి తప్పనిదండి. అది తప్పించుకోలేరు ఎవరు ఉన్నాయి. మరి ఈ వయసులో కూడా రోజా గారు అట్లా మీకు మనం తప్పించుకోలేని ఏంటంటే వార్ధక్యం ఒకటి, మృత్యు ఒకటినండి. యముని మహిషపు లోహ గంటల సవ్వడి విననివాడు ఉండడో, ఎవడైనా వినవలసిందే. ఏంటది? యముని మహిషపు లోహ గంటల సవ్వడి విని తీరాల్సిందే. వార్ధక్యం అనేటువంటిది నువ్వు వద్దనుకున్నా నీ వచ్చి మీద అడిపోద్ది, అంతే. వృద్ధాప్యం సార్, వృద్ధాప్యం.
నీ రూపురేఖ లావణ్యాలన్నీ కూడా ఒకనాటి ఉద్యానవనమే. పాడుకుంటారు కదా, పాట పాడుకోవాలి. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అని పాడుకోవాల్సింది అంతే. ఆవిడ బాడీ షేమింగ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. నీ బరితెగింపుకి నీ వెనకాల ఎవడున్నాడు? పవన్ కళ్యాణ్ గారు సినిమాలో అంటాడు, తరంటి దారి సినిమాలో పోసాని కృష్ణమురళి అంటాడు, నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అని. నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా నువ్వు అనుకుంటున్నావు, ఆ పవర్ ఏంటో తెలిసిపోయింది మాకు. రేపో మాపో తోలు తీస్తాం ఆ పవర్కి కూడా. నీ వెనకాల ఉండే పవర్కి ఆడదాం ఆంధ్ర పట్టాలు ఎక్కుతుంది ఆ స్కామ్. దాని గురించి డెఫినెట్ గా ఎందుకు వదిలేస్తారండి? ఇన్నాళ్ళు వదిలేయటమే ఒక రకం. ఇన్నాళ్ళు వదిలేయటం కాదు, దాని పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితి. ఇక్కడ కొన్ని సిస్టంలో వీళ్ళు పురుగులు దూరేసి ఉన్నాయి. అవును. ఆ పురుగుల్ని ఏరకుండా మీరు లోపల పురుగులు ఉండగా కుట్లు వేస్తే రోగం తగ్గదు. ఖచ్చితంగా లోపల అది అంచేత అవన్నీ క్లీన్ చేసి ఆ కుళ్ళు కుశుద్ధం అంతా క్లీన్ చేసి అప్పుడు పట్టాలు ఎక్కిస్తే ఎక్కడ శిక్ష పడాలి అక్కడ పడదు, లేదంటే వాళ్ళు వదిలేస్తారు. అర్థమైందా? అంచేత టీడీపీ శ్రేణులు కానీ కొంతమంది నిరాశపడే వాళ్ళు, నిస్పృహతో లోనయ్యేవాళ్ళు ఈ ప్రక్షాళన కార్యక్రమంలో ఉండటం వల్ల జాప్యం జరిగింది. ఎవరిని వదిలిపెట్టరు. ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చిందండి, డబ్బింగ్ సినిమా ఒకటి, బ్లాక్ హ్యాక్ డౌన్ అని. ఎవరిని వదలొద్దని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అలాగే వీళ్ళు ఎవరిని వదలరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా అదే తప్పు. సుబ్బారెడ్డికి జ్ఞానోదయం అయింది, అడ్మిట్ అయ్యాడు. ఓ పక్కన వీళ్ళు స్పోక్స్ పర్సన్స్ ఉంటారు, మీడియాలోకి నేషనల్ మీడియాకి వెళ్ళాడు. కార్తీక్ అని ఎవరో యుఎస్ లో ఉంటాడు, అతను తోలు తీసి ఎండేస్తున్నారు. అతను సమాధానం లేదు. అర్నాబ్ గోస్వామి, మన జ్యోత్స్న తిరునాగిరి గారు వీళ్ళిద్దరు గొడవ చెరుకో పక్కన చీల్చి చెండా పీక్కు తినేశారు. అతన్ని సమాధానం చెప్పలేకపోయాడు. ఎస్ ఆర్ నో, జరిగిందా లేదా? ఊరికి జంతుకోగలేదు, లేకపోతే ఇంతే కలిసింది ఈ కాదు, జరిగిందా లేదా? దాని మీద ప్రత్యేకించి అర్నాబ్ గోస్వామి ఒక 5-6 నిమిషాల వీడియో అతను సెల్ఫ్ బాగా వైరల్ అవుతుంది. ఒక్కడ సింగిల్ గా మాట్లాడాడు. అసలు అందులో జగన్మోహన్ రెడ్డిని ఏ కీలికా కీలు విరిచేసి ఏ గోరుకా గోరు ఒలిచేసి మొత్తం నగ్నంగా నిలబెట్టాడు. అతను చేసిన అపచారాన్ని కడిగా అవతల పడేసాడు. ఇంకా మీకు సిగ్గు రాకపోతే ఇంకా సమర్థించుకోండి. ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు చీఫ్ సెక్రటరీగా పనిచేసినట్టు సిగ్గుందా నీకు? జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తావా? నీ తోటివాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం మాట్లాడాడు? తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఏం చెప్తున్నాడు? ఆయన శుద్ధపోసేని ఏం చెప్పట్లా నేను, కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యి చెప్తున్నారు. పరిహారం అండి, భగవంతుడి దగ్గరికి వచ్చినట్టు ఎవడైనా పరివర్తన చెందాలి, ప్రాయశ్చిత్తం కోసం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి, ప్రక్షాళన, ఆత్మ ప్రక్షాళన, ఆత్మశుద్ధి చేసుకోవాలా. ఇవన్నీ లేకుండా నువ్వు నాకేంటి ఆ మతంతో నాకేంటి అనుకుంటున్నావు? విశ్వజనీనము, మానవుడు మనం దారులు వేరే ఉంటాయి, అక్కడ గమ్యం ఒకటే, ఆ గమ్యమే దేవుడు. ఇప్పుడు వ్యక్తిగతంగా సార్, ఇప్పుడు రోజాని కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డిని కానీ అతని బాబాయ్ వాళ్ళిద్దరిని ఎందుకు మీరు నోరు జారారని ఇంటర్నల్గా ఏమన్నా కోప్పడి ఏమన్నా మందలించినట్టు ఏమన్నా? ఎవరో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఆడు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. అతను ఇలాంటి వాళ్ళు, అదంతా కూడా ఒక దుష్ట కూటమండి. వాళ్ళందరూ కూడా అనృతాలు మాట్లాడాలంటే అబద్ధాలు, అసత్యాల పునాది, అసభ్య పదజాలం వాళ్ళకి అలంకరణ. ఎంత అసభ్యంగా మాట్లాడితే, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడితే అంత వాళ్ళకి మెచ్చి మేకతోలు కప్పుతాడు. అతని వీణులు విందుగా ఉంటుంది, వికృతంగా నవ్వుకుంటాడు. అవతల వాళ్ళని పైశాచికంగా దూషిస్తుంటే, చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు నానా మాటలు మాట్లాడుతుంటే అతను హాయిగా మనశ్శాంతిగా నవ్వుకునేవాడు. దూషించమని చెప్పేదే జగన్మోహన్ చెప్తాడు కూడా. ఒకవేళ ఎవరైనా కొంచెం అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా, ఏమో బాగోదేమో, మాట్లాడకూడదేమో, రేపు ఎదురుపడితే ఏమనుకుంటారని కొంచెం ఆగారనుకో, వాళ్ళకి వెళ్ళి ఇంకా మాట్లాడమని తిట్టమని చెప్తాడు. 1-10 సార్లు చెప్తున్నాడని రోజాకి. రోజా మామూలుగా అతను చెప్పక్కలా కూడా తిడద్దు, పేలుతుంది అనుకోండి. ఆ సేమ్ టపకే గుర్తు అంటించకుండానే పేలుతుంది. అర్థమైందండి? అయితే ఇదంతా కూడా వాళ్ళు పశ్చాత్తాప పడినా కానీ పరిహారం లభించదు వాళ్ళకి, ఇలాంటి పాపాలు చేస్తారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన్ని విపరీతంగా దూషించారు, చాలా అవమానపరిచారు, కించపరిచారు. ఆయన దుఃఖించేలా చేసి నిన్న మొన్న చెప్పాడు ఆయన, నేను ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా నేను చలించలేదు, అలాంటి వాడిని నన్ను కూడా మీరు బ్రేక్ చేశారు, ఇది అది బాధపడ్డాడు. సీఎం హోదాలో బాధపడ్డాడు ఆయన. వీళ్ళు ఎంత తిడుతున్నప్పుడు ఆయన, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఆ సమావేశాలను, వీడియోలు, వాళ్ళంక జాలిగా చూస్తూ ఉంటాడు. వాళ్ళ బతుకేమైపోద్దో, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ రోజే ఊహించాడు ఆయన. అదే జరిగింది. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళే కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఆయన దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా వ్యవహరిస్తాడు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తాడు. అర్థమైందండి? దీనికి రాగద్వేషాలు ఉండవు. వీళ్ళు ఎలా మాట్లాడుకున్నా తిమితంగా స్థిరచిత్తం, దృఢచిత్తుడు అంటారు దాన్ని, స్థితప్రజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు అయిన స్టేట్స్మెన్. విజయాన్ని అపజయాన్ని సమానంగా తీసుకుంటాడు. ఇది ఆషామాషిగా ఎవడబడితాడికి రాదండి, సాధన చెయ్యాలి. సాధన, ఆయన అసాధ్య సాధకుడు అంటారు. అందుకనే ఇలాంటి మనిషిలో లక్షణాలు ఇలాంటివి అన్నీ ఉన్నాయంటే, అలాంటి లక్షణాలు యోగుల్లోనూ
ఋషుల్లోనూ ఉండి వాళ్ళు తపస్సు చేసి సాధించేవారు. ఈయన ఎక్కువ పని చేసి సాధించాడు. ఇది పనే దైవం అని. పనే దైవం అని ఎక్కువ పని చేసి ఆ పని ద్వారా వచ్చే ఫలితం వల్ల ఆయనకి వచ్చే ఆనందాన్ని అనిపిస్తాడు. కొంతమందికి ఇవ్వటం ఆనందంగా ఉంటుంది, ఇస్తూ ఉంటారు. ఈ లీటర్ జేబులో ఈ చేతికి ఎముక లేకుండా ఇస్తూ ఉంటాడు ఇతను అనుకుంటాం. ఇచ్చుటలో ఉన్న హాయి అనుభవిస్తున్నాడు ఆయన. అందులో ఒక హాయి ఉంటది. ఈ ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదో అంటాడు కవి గారు, సినీ కవి గారు. అలాగా ఆ హాయి అనిపిస్తున్నాడు. అది ఒక వ్యసనంగా మారింది, గొప్పవాడవుతాడు. తీసేసుకుంటాం హాయి ఉంటుంది, కొంతమంది దుబ్బేయటం. అది ఎప్పటికైనా ప్రమాదంలోకి వెళ్తాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి దుబ్బేయడానికి, అబద్ధాలు మాట్లాడడానికి, అకృత్యాలు చేయడానికి, అరాచకాలు చేయడానికి, డే లైట్ రాబరీ చేయడానికి అలవాటు పడిపోయే వ్యసనం మారడు ఆయన. అతనికి ఏమిచ్చినా సరే, ఇంద్రలోకంలో ఇంద్రుడి పదవి ఇచ్చినా సరే అతను ఇలాంటి అక్కడికి వచ్చిన నగలై కొట్టేస్తాడు. వాళ్ళ గెదలో బళ్ళు బాణాలు అయి ఉంటాయి కదా, ఏం దుబ్బేస్తాడు. దేవుళ్ళ ఆయుధాలు కూడా దుబ్బేస్తాడు ఇతను. అలా ఒంటి మీద ఉన్న బంగారు నగల ఆభరణాలు కూడా కొట్టేస్తాడు. అది మారదు వ్యసనం. కాబట్టి మనం దాని గురించి ప్రతిరోజు చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే మనిషికి మరుపు అనేటువంటి ఒక వరం ఇచ్చాడు దేవుడు. మరుపు లేకపోతే మనిషికి ఒక విషాదం జరిగిన, ఒక గాయమైన కాలం కొన్ని గాయాలు చేస్తుంది. ఆ గాయాన్ని కాలమే మాన్పుతుంది అంటారు. అది ఆ మరుపు లేకపోతే మనిషికి బతకలేడు. కానీ ఇలాంటి విషాదాలని, ఇలాంటి దుర్మార్గాలను మనం గుర్తు చేయకపోతే, మర్చిపోవడంకో, వీడు మళ్ళీ కొత్త ముఖం వేసుకొచ్చాడనుకో సమాజానికి ప్రమాదం, మళ్ళీ ప్రమాదం. ఒక్కొక్క రోగక్రిమి మనం దాన్ని కరోనా ఫస్ట్ వేరియంట్ మనం తట్టుకోగలిగాం. సెకండ్ సీజన్లో మళ్ళీ వేరియంట్ వచ్చేసింది. అలా రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. థ్యాంక్ యూ.